వెల్కమ్ టు ద భవానీ ఆస్ట్రాలజీ అండ్ వాస్తు. ఈరోజు మనం టైమింగ్ ఆఫ్ మ్యారేజ్ గురించి తెలుసుకుందాం. వివాహం ఎప్పుడవుతుంది అనేటువంటి విషయాన్ని మనం విశ్లేషణ చేయాల్సి వచ్చినప్పుడు సప్తమ భావాన్ని, అట్లాగే సప్తమ భావంతో సంబంధం కలిగి ఉన్నటువంటి గ్రహాల యొక్క దశ అంతర్దశల్లో వివాహం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అట్లాగే లగ్నాధిపతి దశ అంతర్దశల్లో మనకు వివాహం అయ్యేటువంటి సూచనలు అయితే ఉంటాయి. అట్లాగే సహజ శుభుడైనటువంటి గురువు యొక్క దశ అంతర్దశల్లోనూ, అట్లాగే కలత్రకారకుడైనటువంటి శుక్రుడి యొక్క దశ అంతర్దశల్లోనూ వివాహం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. గోచర రీత్యా శని గురులు సప్తమాన్ని లేదా సప్తమాధిపతిని, లగ్నాధిపతిని వీక్షిస్తున్నప్పుడు వివాహం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సప్తమాధిపతి స్థితి పొందినటువంటి నవాంశ రాశి యొక్క అధిపతి యొక్క దశ అంతర్దశల్లో వివాహం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అట్లాగే లగ్నాధిపతి యొక్క డిగ్రీలను, సప్తమాధిపతి యొక్క డిగ్రీలను కూడగా ఆ వచ్చినటువంటి డిగ్రీలను 360 డిగ్రీలతో మైనస్ చేయగా వచ్చినటువంటి డిగ్రీలతో మనకు రాశి చక్రంలో ఏ రాశి అయితే అవుతుందో ఆ రాశికి కోణ స్థానాల్లో గురుడు సంచరిస్తున్నప్పుడు వివాహం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఈ విధంగా ఒక జాతకుడికి వివాహం ఎప్పుడవుతుంది అనేటువంటి విషయాన్ని గోచార రీత్యా అట్లాగే వింశోత్తరి దశా విధానం ద్వారా మనం తెలుసుకోవచ్చు.